ఫ్రెండ్స్ ఎగ్జామ్ అయితే అయిపోయింది. బిజినెస్ స్టడీస్ ఎగ్జామ్ అయితే అయింది ఈరోజు. మా ఫ్రెండ్స్ని అయితే ఇప్పుడు రియాక్షన్ అయితే అడుగుతాం. ఎగ్జామ్ ఎలా అయిందని చెప్పు. సో ఒక ఎడిషనల్ తీసుకున్నా, ఒకటే ఎడిషనల్. ఎందుకురా రాకెట్ చేయడానిక? లేదు, రాయడానికి. సెట్ 3 వచ్చింది, ఈజీగా ఉంది. ఈజీ అంటే ఈజీ. అరే సెట్ 2 రా, సారీ సెట్ 2 వచ్చింది, ఈజీగా ఉంది. రాశాను. టైం ఎక్కడ ఎక్కువ వేస్ట్ అయిపోయిందంటే 3 మార్క్స్ చాలా రాశాను. 6 మార్క్స్ యూజువల్గా ఎంతైతే రాదో 3 మార్క్స్ అంత రాశాను. ఏం చేద్దామంటావు మరి? టైం చూసుకోలేదు, టైం దూరంగా వాంగ పరిగెత్తుంది. 4 మార్క్స్ అని పర్లేదు, 4 మార్క్స్ దానికి టైం అదిగా రాస్తాను. 6 మార్క్స్ సరే పోయింది. 6 మార్క్స్ చాలా ఎక్కువ రాశాను. మినిమం ఒక 1-2 పేజెస్ రాసినట్టున్నావు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? నేను బెస్ట్ ఇచ్చాను, అన్ని రైటింగ్ చూసాను, కానీ 3 మార్క్స్ ఎక్కువ రాస్తాను. బెస్ట్ నువ్వు అనుకుంటున్నావు, వాళ్ళు చెప్పలేదు. 3 మార్క్స్ ఎక్కువ రాస్తాను, అక్కడ టైం వేస్ట్ అయిపోయింది. బుర్రలేదా మరి? ఎందుకు రాసావు? కానీ ఐఎమ్ ఫీలింగ్ గుడ్. నేను అన్నిటికి ఈక్వల్గా టైం ఇచ్చి ఇంకా బెటర్గా చేయొచ్చు, బట్ ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ. నో రిగ్రెట్. ఇప్పుడు చెప్పరా నీ పేపర్ ఎలా వెళ్ళని చెప్పు. My paper was just the paper is not in my hands. Otherwise I would have tore it. English బయటకు వచ్చేస్తుంది, అంత దరిద్రంగా వెళ్ళింది. ఇది రియలైజేషన్. పేపర్ ఎలా వెళ్ళిందో ఇవన్నీ ఫోల్డ్ చేసి ఏరోప్లేన్ డిక్కీలో పెట్టి పంపిస్తారు. గాలి వెళ్ళిపోయింది అనమాట. అది మళ్ళీ ఓపెన్ చేస్తాను. एग्जाम कैसे गया बोल? एग्जाम ब्रो ऐसे गया, काफ़ी वाइट पेपर था एंड द इंक वाज वेरी ब्लू. दैट्स हाउ माय एग्जाम वेंट. और कुछ? और बस फेल हो गया मैं. Oh my god, एडिशनल कुछ लिया? नहीं ब्रो, आई एम नॉट गोटेड लाइक यू బ్రో. ఎగ్జామ్ ఎలా అయింది చెప్పు. సింపుల్ పాడేసాం. ఎలా పడేసావు? సింపుల్ పాడేసాం రా. బాగా రాసాము, మంచి మార్క్స్ వస్తాయి. పేపర్ ఈజీగా ఉందన్న, చదువుకున్నాను కాబట్టి నాకు ఈజీగా ఉంది. ఏ సెట్ వచ్చింది? సెట్ 3. ఎడిషనల్ ఏమైనా తీసుకున్నావా? అవసరం పడలేదంటావు? అంత అవసరం రాదు ఇప్పుడు. ఎగ్జామ్ అయిపోగానే మా ఫ్రెండ్ అయితే ఐస్ క్రీమ్ అయితే ఇప్పించడానికి పట్టుకొచ్చాడు. బికాస్ ఆడ ఎగ్జామ్ అయితే బాగా అయిందంట ఫుల్గా. ఆడినాడు, చూద్దాం ఎందుకు ఇప్పిస్తున్నాడు. చెప్పరా ఐస్ క్రీమ్ ఎందుకు? ఫస్ట్ మెయిన్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయినాను. ప్రిపరేషన్స్ నైస్. ఇలాగే నువ్వు అన్ని ఎగ్జామ్లు బాగా రాయాలి. ఈ షాప్ వాడికి మంచి బేరం ఇవ్వాలని కోరుకుంటున్నాను.